నమస్తే సార్, నా పేరు గౌరీ. మీ పేరు సార్? శ్రీనివాస్. అంటే ఇప్పుడు పోటాపోటీగా జరుగుతున్నాయి కదా సార్ కౌంటింగ్. సో ఇంకా 4th 4వ తారీఖు స్టార్ట్ అయిపోతుంది. ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే తెలుగుదేశం పక్కాగా చెప్తున్నారా? అదే వస్తుంది. ఎందుకు సార్ మీకు ఇష్టమా తెలుగుదేశం? తెలుగుదేశం కాదు, వైసీపీ పాలన మనిషికి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. ఏది ఎత్తుకున్నా రౌడీ దీంతో 2 చూసినాడు కదా, స్వేచ్ఛ ఒకటికి స్వేచ్ఛ దొరకదు. అంటే ఫలానా అని చెప్పుకున్నా అది కాదు ఇది కాదు. ముందున్న పరిపాలన ఎప్పుడు మాకు ఇంత ప్రాబ్లం కాలేదు. ఇప్పుడున్న పరిపాలన ఏమైనా చేయలేనా కూడా ఇది మొత్తం. అంటే ఇంతకుముందు మనం చూస్తున్నాం సార్, 8 సంవత్సరాలు ఆయన సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అంటే కొత్త కావాలి అన్నట్టు జగన్ అయితే ప్రజలు ఎన్నుకున్నారు. సో ఇద్దరు పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుందని మీరు చెప్తారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరున్నారు, ఒక ఇంటిని పెట్టారు, దాంట్లో ఏదైనా లోపాలు దాన్ని నేను వచ్చిన లోపాలు దాన్ని సిద్ధించాలి. దాన్ని పడగొట్టి అదేమైంది, దాన్ని అన్ని పడగొట్టేసి మళ్ళీ నేను కొత్తగా కడతానంటే ఇప్పుడు ఇన్ని రోజులు నీ సచివాలయాల్లో వర్క్ చేయడం లేదా, పంచాయతీ వర్క్ చేయడం లేదా, ఇన్ని సచివాలయాలు అవసరమా? ఆ సచివాలయం కంటే ఆ పంచాయతీని ఆ మండల ఆఫీస్ని డెవలప్ చేయండి, అప్పుడు ఉంటుంది. లేదు నేను కొత్త అంటే మీరు తినేదానికి మీ కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు కావాలని మొత్తం ఇన్ని బిల్డింగ్లు చేసి అంటే చాలా మంది యూత్ కి జాబ్స్ వచ్చినాయి కదా సార్. జాబ్స్ ఏమి వచ్చినాయి? ముందు కూడా ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి కదా. వాలంటీర్స్ అనే వాళ్ళు చాలా పెరిగిపోయినారు కదా సార్. ఆయన ఉపయోగించుకున్నారు వాలంటీర్ని. అట్లా కదా సార్, డోర్ టు డోర్ వస్తుంది ఇప్పుడు డబ్బులు. స్టోర్ కూడా మనం కదా. ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరు తెలుగుదేశం కాదు, మీరు వచ్చినాక తెలుగుదేశం కూడా కలుపుకొని పోవాలి. ఎవరైతే వాళ్ళకి మొత్తం లేపడం చేయడం, వాళ్ళ కార్డు క్యాన్సిల్ చేయడం ఇవి సమస్య చేస్తాం కాదు కదా. అంటే కార్డులు చేస్తున్నారు కదా. ఎవరైతే వీళ్ళు తెలియదు, వీళ్ళకి వద్దు, వీళ్ళు చేసేయండి, వీళ్ళకి అపార్ట్మెంట్లు ఇవ్వద్దండి, ఖాళీలు కూడా ఇస్తున్న మొత్తం వైసీపీ వాళ్ళకి ఇచ్చుకుని ఒక తెలియదు అంటే వాడికి కలుపుకొని పోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అంటారా? క్యాస్ట్ ఫీలింగ్ కాదు, పార్టీ ఫీలింగ్. వీళ్ళు ఫలానా పక్క వీళ్ళకి అసలు వద్దు అలా కాకుండా రాజకీయ అందరినీ కలుపుకొని పోయి దీంట్లో వాళ్ళు లేదు. అంటే ఆ తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఉంది. వాళ్ళు ఎప్పుడు రౌడీ చేస్తారు, ప్రజలు తిరగన్నా కూడా స్వేచ్ఛ లేదు. భయం వేస్తాం. వాలంటీర్లే మేము వాలంటీర్లే, నువ్వు అది నువ్వు ఇది బయట. అంటే ఇప్పుడు యూత్ కి ఏమన్నా మంచి జరుగుతుందంటారా సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తే? యూత్ కి, చిన్న పిల్లలకు కానీ ఇప్పుడు అంటే పథకాలు బాగున్నాయి కదా సార్ జగన్ సార్ దాంట్లో? పథకాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు వాళ్ళకే వచ్చారు, వేరే వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తే పథకాలన్నీ 5 మంది అన్ని తవలు అట్లా జరుగుతుంది. కారణం వీళ్ళు వచ్చినాక పథకాలు సమంగా ఉంటాయి. ఎవరు స్వేచ్ఛ పథకాలు ఇచ్చి మనిషి స్వేచ్ఛ తిరగాలి, ఆ స్వేచ్ఛ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, అంటే ప్రజలు భయంగా బతకాల్సి వస్తుందని అంటూ ఉన్నారు. సో అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది ఎవరికీ తెలియదు. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి జరగాలన్నదే అందరి అభిప్రాయము. సో అందరూ కూడా అమరావతి కట్టారు, దాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటూ వెళ్తే అది సెంటర్లో పెట్టాడు. అట్లా కోస్తా నేను వచ్చి ఒక ఇంటిని నేను సక్రంగా దిద్దుకోలేదు, 3 ఇళ్ళు దిద్దుకెళ్తానా? అది తప్పు కదా. నువ్వు దాన్ని చేస్తూ డెవలప్ చేస్తావు. ఈ టైంకి చంద్రబాబు అడ్రస్ ఉన్నాడు, జగన్ అదే అమరావతిని డెవలప్ చేసుకుంటావు అంటే చంద్రబాబు ఎవడో నిలిపాడు కనిపించాడు. అది కాక నేను కొట్టేసి నేను ఆడగడతా ఇడగడతా ఒక ఇంటిని మనం సర్దుకోలేకపోతాను. 3 ఇళ్ళు అట్లా ఒక అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే ఇప్పుడు ఒక టౌన్ అంటే మనకు రికార్డ్ అంతా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆడిపోతే అట్లా తిప్పుతారా? 3 తాళ్ళ రికార్డ్ అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఇదే కావాలనుకోండి, సర్టిఫికేట్ ఏదైనా డాక్యుమెంట్, నువ్వు వీడమంటే నువ్వు ఆడిపో అంటాడు, అది అవుతుందా? కాబట్టి నాది నచ్చలేదు. ఒక తాను పెట్టి నువ్వు చెయ్యి, మంచి నాయకుడు అనుకుంటున్నాను. కాకపోతే ఆయన చేస్తున్న అతనికి సలహాదారున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆయనకు సొంత ఆలోచనలు లేవంటారా సార్? సొంత ఆలోచనలు లేవు, అంతా అది చూసి చదవడం తప్ప సొంతంగా ఎప్పుడు మాట్లాడిన చూసి సొంతంగా ఒకటి చెప్తారు, ఆయన పట్టి ఇస్తారు. ఆయనకు నాలెడ్జీ లేదంటారా? అంటే ఈయన వయసు పెద్ద నాలెడ్జ్ ఉంటే ఆమె పరిమళ మొత్తం ఆంధ్ర తిరిగి ఏదో చెల్లినే కదా, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, ఏదో చేసుకోవచ్చు కదా. ఆడ లావాదేవీ అమ్మ ఇంకా అమ్మ చెల్లెలకి లేని బెటర్ చేస్తారు. పర్సనల్ ప్రాబ్లం అంటే నువ్వు జైల్లో ఉన్న మీ చెల్లెలు పర్సనల్ గమ్ముండిందా? పోయి తిరిగింది నాన్న ఇది తిరిగింది మొత్తం చేసింది కదండి. ఇంత చేసినప్పుడు కనీసం సర్దుపట్టుకో, ఒకటి ఇచ్చేసి ఆమెకు అడిగింది ఏమవుతుంది? ఇప్పుడు ఇంటికి వెళ్తాం, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంతో బాధ వచ్చినా మనం చేస్తున్నాం కదా. అప్పు సప్పు చేస్తే చేస్తాను, బాధలు ఉంది అక్క చెప్పు ఆ మనసు లేదు. అంటే ఇంట్లో వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటా అంటే
అన్ని ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు, బయట వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు అని అంటారు కదా సార్ ప్రజలు. కాబట్టి ఇవ్వలేదేమో. అతను సీఎం ఉన్నాడు కదా సార్, మళ్ళీ చెల్లెలు ఎందుకు వద్దులే వేరే వాళ్ళు అడగలేదు కదా. అమ్మాయి తిరిగి చేసి ఏదో ఒక మినిస్టర్ ఏదో ఇచ్చేస్తే ఇంకొండదు కదా. ఇప్పుడు ఒకడు ఓడిపోతారు, ఇప్పుడు మెయిన్ మన జగన్ మీద ఓడిపోతారు, వాడికి అపోజిట్ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి సీట్ ఇస్తారు, ఓడిపోయినప్పుడు వాళ్ళకు పోదాం. ఇప్పుడు కిందకి మాట్లాడు ఓడిపోతే ఆయనకు సెంట్రల్లో కంపల్సరీ 100% సీటు కిందకి మాట్లాడు బీజేపీ అట్లా. ఆ విధంగా మన సంసారం మన సగ్గులేను బయట మా ఇంట్రెస్ట్. సో చూస్తున్నారు కదా, ఇంటగెల్సిలో ఉన్నాడు రక్ష గెలుస్తాడు. చెప్పండి మేడం. ఇంటగెల్సిలో ఉన్నాడు రక్ష గెలుస్తాడు. సొంత చెల్లెల్నే చూడలేదంటే ఈ ప్రపంచానికంతా నా అక్కలు, నా చెల్లెళ్ళు, అమ్మలు, నా ఇండ్లు అంటున్నాడు. ఏం ప్రయోజనం, ఏం చేస్తున్నాడు? మా దగ్గర డోగ్రా డబ్బులు పీక్కున్నాడు, మళ్ళీ ఏందో ఇన్స్టాల్మెంట్ అనే ఏదో మా ముఖాన్ని అంత వేసినాడు. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నట్టు, లేని వాళ్ళకి లేనట్టు అయిపోతుంది. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమీ చేయలేకపోతున్నాడు. దాని గురించి మాట్లాడడమే బెస్ట్. సో చూస్తున్నారు కదండి, ప్రజల అభిప్రాయం అయితే ఇలా ఉంది. ఎవరు వస్తారు అనేది మనకు ఒక 5 days లోపల తెలిసిపోతుంది. సో అందరూ వెయిట్ చేద్దాము. మనకి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, ఆ వాగ్దానం ఒకటి కూడా పూర్తి కాదు సార్. నవరత్నాలు పూర్తి చేశారు కదా సార్. ఉద్యోగస్తులకు ఉద్యోగం వెళ్తాను ఒకటి వాలంటీర్స్ ఇచ్చారు. వాలంటీర్స్కి ఏమో 5 రూపాయలు బిక్ చేసి వాళ్ళు పట్టుకునేసాడు. 5,000 ఏమొస్తుంది? 5,000 మీరు గెలిపోతారా? అంటే వాలంటీర్లు ఉండాలి అని సచివాలయాలు పెట్టి వాలంటీర్లు చేశారు కదా సార్ జగన్ సార్. సో దాని వెనుక ఏదన్నా ఉద్దేశం ఉందంటారా? ఉంటే కదా మరి. నీకు ఒక 5,000 ఇచ్చాను, దాంతో నువ్వు నావాడైపోతావు. నేను చెప్పినట్టు చెప్తాను. నీకు ఉండి అన్ని రహస్యాలన్నీ ఇప్పుడు అది ఒకటి. ఇప్పుడు మైక్రో మొత్తం మనకి ఇచ్చేసాడు. డాటా జైలు పెడితే మొత్తం డాటా వెళ్తుంది. అతనికి ఒకటి తెలుస్తుంది, నీకు ఎలా చేయాలి చేసుకునేస్తాను నీ ఆస్తి కానీ నీకు మంచిది. ఇప్పుడు ఎందుకు ఒకటి ఇప్పుడు అది పెట్టేసాడు. ఒకటి ఏం రాయేది రాయని అంటున్నారు. జగనన్న భూరక్ష ఏంది? జగనన్న భూరక్ష నీకు వాడబ్బా వాళ్ళ అబ్బా దర్శనం జమీన్ వాళ్ళ అబ్బసులమా నాది. దాన్ని నీరాని దాటి మీద జగనన్న భూరక్ష రాని గవర్నమెంట్స్ సర్వే నెంబర్ ఉంటే రాయి బాగుంటుంది. జగనన్న భూరక్ష ఏంది? భూరక్ష సర్వే చేసి మొత్తం కబ్జా చేయడం భూములన్నీ. నెక్స్ట్ 1 ఫిగర్ వస్తుంది బుక్ల మీద. అవసరమా? గవర్నమెంట్ పెరిగిపోయింది. గవర్నమెంట్ సీఎం అనే పెట్టండి. ఏ పథకాలన్నా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి ఊరి ఉండాలి. ఇచ్చాడు ఏమంటారు ఇది ఎంపీ నిధులతో అంటే బాగుంటుంది. వాళ్ళ పేరు ఉండకూడదు. సీఎం నిధులతో ఉండాలి. వాళ్ళ పేరు ఎవరు వచ్చినారే. దాంతో ఏమవుతుంది, ఒక నెక్స్ట్ వచ్చిన నీ పేరు నేను పడగొట్టడం, నా పేరు నువ్వు పడగొట్టడం. ఒక ర్యాంక్ అంటే ర్యాంక్ మేము అంటాం. ఒక సీఎం అంటే సీఎం పేరు మీద ఉండాలి. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నిధులతోనే ఉండాలి. వాళ్ళ పేర్లు ఉండకూడదు. ఏది కూడా ఎందుకు నీకు ప్రజలు ఎన్నుకున్నారు, నువ్వు ఆ విధంగా చేయాలి. ఎవరికి కానీ నా పేరు పాడుకుంటే నువ్వు ఇంటి నుంచి ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నీ ఇంటి నుంచి అంతా గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. అలాంటప్పుడు ఆ పేరుతోనే ఉండాలి. ఎంపీ నిధులతో, ఎమ్మెల్యే నిధులతో, సర్పంచ్ నిధులతో ఉండాలి సీఎం. అంతేగాని సీఎం చంద్రబాబు నిధులతో అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమి లేదు. అది మనం కట్టే పన్నే మనకి ఇస్తున్నారు. అలా ఉంటే బాగుంటుంది. మీరు ఏమైనా ఈ గవర్నమెంట్లో ఏమైనా లాస్ అయినారా సార్? చాలా లాస్ అయ్యారు. ఏమైనా అవన్నీ చెప్పుకుంటే బాగుండదు. ఏదో చెప్పండి. 2 ఏమవుతుంది లాస్ చాలా. సో ఇదండి ప్రజల ఆవేదన అయితే ఇది. మరి ఎవరు వస్తారనేది ఎవరికి కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు రావాలి అని సార్ వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు మంచి జరిగేది మనందరికీ కావాలి. సో నా ఛానల్కి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదండి. ఖచ్చితంగా మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.